ఒక్క ప్లేట్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ అన్ని కావాలా? అయితే ఈ క్రిస్పీ స్పినాచ్ ఓట్స్ చిలా విత్ ఫ్రెష్ సలాడ్ మీకోసమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన స్పినాచ్ ఓట్స్ చిలా అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ఇది వెయిట్ మేనేజ్మెంట్ కి, కిడ్స్ లంచ్ బాక్స్ కి, బ్రేక్ఫాస్ట్ కి లేదా ఈవినింగ్ స్నాక్ అయితే పర్ఫెక్ట్ అండి. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే బౌల్ తీసుకోవాలండి. ఇందులోనే నేను వామ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక కట్ట వరకు అయితే పాలకూర వేసుకుంటున్నాను. స్పినాచ్ ఇలాగా వేసేసుకొని అయితే దీన్ని కొద్దిసేపు అలాగా వదిలేయాలి, ఒక 5 minutes వరకు. అయితే ఇలాగా వేసుకోవడం వల్ల మనకు పాలకూర అనేది మెత్తగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, దాన్ని అయితే పక్కన పెట్టేసి మరొక మిక్సీ జార్ లో అయితే నేను ఇందులోనే ఓట్స్ వేసుకుంటున్నానండి. 2 full cup వరకు అయితే ఇలాగ వేసేసుకొని ఇక ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక ఇందులోనే నేను పచ్చిమిర్చి అలాగే జింజర్ కూడా వేసుకుంటున్నాను చిన్నగా. ఇంకా ఇందులోనే మనం ముందుగా నానబెట్టిన పాలకూర ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. ఇక ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇన్ కేస్ మనకు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, అదైతే ఆప్షనల్ అండి. ఇక ఇందులోనే వాటర్ వేసుకొని నేను మొత్తం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది నార్మల్ దోశ కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుందో అలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్యాటర్ లో మనకు వాటర్ కావాలి అంటే కొద్దిగా అయితే వేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. సో ఇలా కలుపుకొని అయితే ఒక 10 minutes పక్కన పెట్టేయండి. ఇక మనకు స్పినాచ్ వల్ల ఫైబర్ అలాగే ఓట్స్ వల్ల ఐరన్ అయితే దొరుకుతుందండి. సో ఇది చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. ఇక మనకు బ్యాటర్ అయితే ప్రిపేర్ అయింది కదా, ఇంకా 10 minutes రెస్ట్ ఇచ్చాక మరొకసారి అయితే ప్యాన్ పెట్టి అది వేడి అయ్యాక అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మొత్తం ప్యాన్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా చిన్నగా వేసుకొని ఇంకా మనం అయితే నార్మల్ చిన్న దోశ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా వేసుకొని ముందుగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. ఇంకా ఇలాగ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. సో కొద్దిగా మనం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇది అనేది. సో కొద్దిసేపు అలాగా ఫ్రై అయింది అన్నప్పుడు మనం మరో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఓట్స్ వల్ల మనకి ప్రోటీన్, ఫైబర్ అనేది చాలా బాగా దొరుకుతుందండి. అండ్ స్పినాచ్ కూడా చాలా హెల్దీ. అందుకే నేను ఇది హెల్దీ రెసిపీ లాగా అయితే ప్రిపేర్ చేశాను. సో ఇది చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు. మా ఇంట్లో పిల్లలు అయితే ఎవ్రీడే ఒక్కసారైనా తినాలి అనుకుంటారు. సో ఇదైతే మొత్తం ప్రిపేర్ అయిపోయింది కదా, ఇక పక్కన అయితే పెట్టేద్దాం. నేనైతే ఇంకా ఫ్రెష్ సలాడ్ ప్రిపేర్ చేయడానికి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే కొద్దిగా టొమాటో అండ్ ఇందులోనే ఒక 2 వరకు గార్లిక్ కూడా వేసుకోవాలి. క్యారెట్ వల్ల మనకి ఐస్ కి చాలా మంచిది అండ్ స్కిన్ కి కూడా అండి. ఇందులో బీట్రూట్ కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి బీట్రూట్ మనకి బ్లడ్ ఫ్లో కి అండ్ హార్ట్ కి కూడా చాలా మంచిది. అండ్ ఇందులోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. ఇలాగ మనం ఎవ్రీడే సలాడ్ తినడం వల్ల చాలా హెల్దీ కూడా అండ్ డైట్ లేదా వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్ కూడా అండి. అండ్ మనకి టమీ కూడా చాలా ఎక్కువసేపు వరకు అయితే ఫుల్ ఉంటుంది. ఇక ఫ్రెష్ సలాడ్ తో మనం క్రిస్పీ స్పినాచ్ ఓట్స్ చిల్లాని అయితే సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్ లో టేస్ట్, న్యూట్రిషన్, ఫ్రెష్నెస్ అన్ని రెడీ. మనకు స్పినాచ్ వల్ల ఐరన్, ఓట్స్ వల్ల ఫైబర్ అండ్ సలాడ్ లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్ని పుష్కలంగా మనకు లభిస్తాయి. ఈ కాంబినేషన్ మీకు ఎక్కువ సేపు గా టమ్మీ ఫుల్ ఉండేటట్టు అయితే చూసుకుంటుంది అండ్ ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తుందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.